హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజ్ రివ్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను టాటా హిటాచీ జాక్సిస్ 120 రివ్యూ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఓవరాల్ వాక్ అరౌండ్ లుక్ చూద్దాము. ఇది దీని బ్యాక్ సైడ్ లుక్, ఇది దీని లెఫ్ట్ సైడ్ లుక్, ఇది దీని ఫ్రంట్ సైడ్ లుక్, ఇది ఫ్రంట్ సైడ్ లుక్. ఇది ట్రాకులతో రన్ అవుతుంది, దీనికి ఏం టైర్లతో ఏం కాదు ఇది రన్ అయ్యేది. ఒకసారి దీని టూల్ బాక్స్ ఓపెన్ చేద్దాము. ఇది దీని టూల్ బాక్స్. ఇది వచ్చేసి దీని ఓవరాల్ బండి యొక్క వైరింగ్ సిస్టమ్స్ అంతా బ్లూ ప్రింట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది దీని డీల్ ట్యాంక్ క్యాప్ లిడ్. దీంట్లో 250 లీటర్స్ డీల్ పడుతుంది. నెక్స్ట్ ఈ రెండు కనిపించేది వచ్చేసి హైడ్రాలిక్ ట్యాంక్ లిడ్. దీంట్లో వచ్చేసి ఈ ట్యాంక్లో 72 లీటర్స్ పడుతుంది. ఓవరాల్ ఈ పిస్టన్స్లో మొత్తం కలిపి 150 లీటర్స్ దాకా హైడ్రాలిక్ కాలేదని స్టోర్ అవుతుంది. ఇది దీని సైలెన్సరు. ఒకసారి దీని ఇంజిన్ బానెట్ ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా ఎలా ఉంటుంది దీని ఇంజిన్ వచ్చేసి. ఇది వచ్చేసి ఈసూజీ కంపెనీ వాళ్ళది ఇంజిన్ వచ్చేసి. ఇది 410 cc లభిస్తుంది. ఇంజిన్ వచ్చేసి 4,329 cc వస్తుంది. అది వచ్చేసి ఆ రేడియేటర్ ఫ్యాన్ వచ్చేసి రన్ అవుతుంది. అటు సైడ్ రేడియేటర్ క్యాపు, దాంట్లో 15 లీటర్స్ కూలెంట్ ఆయిల్ పడుతుంది. ఇది వచ్చేసి ఇంజిన్ ఆయిల్ క్యాపు, దీంట్లో వచ్చేసి 15 లీటర్స్ ఇంజిన్ ఆయిల్ పడుతుంది. కింద వచ్చేసి సెల్ఫ్ మోటరు. నెక్స్ట్ వచ్చేసి దీని కింద ఒకసారి ఫ్రంట్ బకెట్ చూద్దాము. క్యాబిన్ చూద్దాం. క్యాబిన్ చూస్తే క్యాబిన్కి 4 సైడ్స్ గ్లాసెస్ అనేది వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రొటెక్షన్కి షీల్డ్కి అది వస్తుంది. స్టీల్ గ్రిడ్ వస్తుంది దీనికి. నెక్స్ట్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఈ ట్రాక్ కనిపిస్తుంది. ఈ చైన్ వచ్చేసి మనం యాక్చువల్లీ దీంట్లో ట్రాక్ అంటాము. ఆ బ్యాక్ సైడ్ స్ప్రాకెట్ వీల్ వచ్చేసి ట్రాక్ మోటార్ అంటాము. ఇట్లా ఫ్రంట్ వచ్చేసి మామూలుగా ఇది వచ్చేసి ఫార్వర్డ్ పొజిషను. ఇట్లా ముందుకెళ్తే 5 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తుంది. రివర్స్ వస్తే 3.4 కిలోమీటర్స్ స్పీడ్ వస్తుంది ఇది. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ డోర్ ఉంది కదా, ఈ డోర్లో చూడండి. ఆ కనిపించే రెడ్ది వచ్చేసి హైడ్రాలిక్ ట్యాంకు. దాంట్లో గేజ్కి ఉందంటే 30 లీటర్స్. ఓవరాల్గా ఆ ట్యాంక్ అనేది 70 లీటర్స్ పడుతుంది, ఆరెంజ్ కలర్ది. ఇది వచ్చేసి హైడ్రాలిక్ ఫిల్టర్స్. కనిపించేవన్నీ హోస్ పైప్స్. దాని ద్వారా హైడ్రాలిక్ ట్యాంక్ నుంచి హైడ్రాలిక్ ఆయిల్ అనేది వచ్చేసి మొత్తం బండి ఇంజిన్కి సప్లై అవుతుంది. నెక్స్ట్ కింద దాన్ని వచ్చేసి ఆ కనిపించే పెద్ద బేరింగ్ వచ్చి స్వింగ్ అంటారు. ఆ స్వింగ్ మోటార్ అనేది ఇక్కడ స్వింగ్ మోటార్ చేసిన చూడండి ఒకసారి. ఆ కనిపించే దాన్ని స్వింగ్ మోటార్స్ అంటారు. నెక్స్ట్ ఇటు సైడ్ డోర్ దగ్గర చూస్తే ఆ కనిపించే వచ్చేసి ఎయిర్ ఫిల్టరు. నెక్స్ట్ అక్కడ కింద వచ్చేసి 2 బ్యాటరీస్ ఉన్నాయి దీనికి. 24 వాల్స్ 40 ఆంపియర్ బ్యాటరీ అది. ఇది వచ్చేసి కనిపించే వైట్ బాక్స్ వచ్చేసి ఏసీకి సంబంధించింది అది. దీంట్లో ఏసీ కూడా ఉంటుంది. ఒకసారి మనం క్యాబిన్ లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయి ఈ టాటా హిటాచీలు అనేసి. ఇది వచ్చేసి లివరు, లాక్ లివర్ ఇది. ఈ లాక్ పైకి ఉంటే నువ్వు జాస్టిక్స్ ఎంత తిప్పినా కూడా వర్క్ అవ్వవు. అదే లాక్ని కిందికి వేసి తిప్పితే జాస్టిక్స్ అయ్యి అప్పుడు పవర్లోకి వస్తాయి. ఓకే, ఒకసారి మనం క్యాబిన్ లోపల చూద్దాము ఎట్లా ఉందనేసి. మొత్తం అంతా డస్ట్తో నిండింది. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఏసీ కంపార్ట్మెంట్. ఇది ఆల్రెడీ వర్క్ అవడం లేదు, ప్రాబ్లం వచ్చి ఉంటుంది, ఏసీ చెడిపోయినట్టుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫ్యూజ్ బాక్సెస్ చూసారు కదా, 4 సైడ్ వచ్చేసి గ్లాసెస్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ డస్ట్ ఎక్కువ వచ్చినప్పుడు పైన గ్లాస్ని కింద దించుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కింద 2 లెవర్స్. ఇవి వచ్చేసి ట్రాక్ లెవర్స్. ఇది రైట్ సైడ్ది, ఇది లెఫ్ట్ సైడ్ది. ఇవి ముందుకు తొక్కితే ట్రాక్ ముందుకు వెళ్తుంది, వెనక్కి తొక్కితే బండికి రివర్స్ వస్తుంది. దీనికి 2 జాయిస్టిక్స్ ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ జాయిస్టిక్ వచ్చేసి స్వింగ్ కంట్రోల్కి ప్లస్ బకెట్ ఫ్రంట్కి లాగేదానికి వస్తుంది. ఈ రైట్ సైడ్ ఉండే జాయిస్టిక్ వచ్చేసి బకెట్ కంట్రోల్కి, బకెట్ ఓపెన్కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇక్కడ కంట్రోల్ చూడండి. ఫస్ట్ ఈ కన్సోల్ చూద్దాము ఎలా ఉంది కంట్రోల్. కీ ఆన్ చేద్దాం. కీ ఆన్ చేసిన బట్టి ఇంజిన్ సౌండ్ వచ్చింది చూడండి. ఆ లైట్స్ అన్నీ ఆగిపోయి 2 లైట్స్ మాత్రం వచ్చేటట్టు చూడాలి. వారిని ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్స్ అన్నీ ఆగిపోయి ఇప్పుడు ఆపోయింది. ఇప్పుడు నేను చూస్తాను చూడండి. ఇది వచ్చేసి ఫ్యూల్, ఇది వచ్చేసి టెంపరేచరు. ఇక్కడ వచ్చేసి రీడింగ్ చూపిస్తుంది కదా ఎన్ని గంటలు తిరిగింది అనేసి. ఇది వచ్చేసి లో ఫ్యూల్ ఇండికేషన్ది. ఇది వచ్చి బ్యాటరీ సిగ్నల్. నెక్స్ట్ ఇవి వచ్చేసి టైం సెట్ చేసుకుందానికి.
ఓకే, ఇది చూస్తున్నారు, ఇది వచ్చేసి యాక్సిలేటర్ లో, హై, మీడియము. మనం ఇప్పుడు ఒకసారి కీ టర్న్ ఆన్ చేద్దాము. బండి అనేది ఆన్ అయింది. యాక్సిలేటర్ మీడియం పెట్టుకుందాము. నాకు చెప్పాను కదా, ఈ లాక్ అనేసి ఈ లెవర్ అన్లాక్ ఈ లాక్ని కిందికి వేస్తేనే బండి అనేది కంట్రోల్స్ పనిచేస్తా అనేసి. నెక్స్ట్ ఇప్పుడు బకెట్ ఓపెన్ చేద్దాము. చూసినారా, బయట కదులుతుంది. ఈ రైట్ సైడ్ జాస్తికి మూవ్ చేస్తే బకెట్ కంట్రోల్స్ దీంట్లో ఉంటాయి. లెఫ్ట్ కంటే బకెట్ క్లోజ్ అవుతుంది, రైట్ కంటే బకెట్ ఓపెన్ అవుతుంది. అదే ఇప్పుడు ఈ లెవర్ని ఇట్లా కిందికి కన్నా అంటే స్వింగ్ అనేది పైకి లేస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూద్దాం. ఇది స్వింగ్ కంట్రోల్ చేసి జాస్టిక్. దీంతో ఇట్లా లెఫ్ట్గా తిప్పితే చూడండి, బండి అనేది ఆటోమేటిక్గా రౌండ్ తిరుగుతుంది లెఫ్ట్ సైడ్కి. లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది బండి అనేది. అదే మనం రైట్ తిప్పితే రైట్ సైడ్ తిరుగుతుంది. నెక్స్ట్ ఇవి చూడండి ఒకసారి, ట్రాక్ లెవర్స్ వెనక్కి దొక్కితే వెనక్కి వెళ్ళాయి, ముందు దొక్కితే ముందుకు వెళ్తుంది బండి. ఓవరాల్గా ఈ బండి వచ్చేసి 13 టన్నులు వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ దీని ముందర బకెట్ దగ్గరికి ఒకసారి చూద్దాము. ఈ బకెట్ వచ్చేసి ఐదు టీతులు ఉన్నాయి. దీని విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్ ఉంది ఈ బకెట్ది. ఒకసారి దీని బకెట్ కెపాసిటీ చూసుకున్నట్లయితే దీని స్టాండర్డ్ వచ్చి 0.52 మీటర్స్ క్యూబిక్ లోనే దీన్ని లిఫ్ట్ చేయగలుగుతుంది. దీని మ్యాక్సిమం డిగ్గింగ్ కెపాసిటీ వచ్చేసి 8.3 మీటర్స్ లోతు వరకు దీన్ని ఇది డిగ్ చేస్తుంది. డెప్త్కి అందుకుంటుంది స్టిక్ అనేది. మ్యాక్సిమం హైట్ వచ్చేసి 6.5 మీటర్స్ హైట్ అనేది ఈ బకెట్ అందుకుంటుంది. పైకి వరకు 6.5 మీటర్స్ వరకు ఈ బకెట్ అనేది పైకి లేస్తుంది చెట్లు నేను పడదోయాలనుకున్నప్పుడు. దీని డంపింగ్ కెపాసిటీ కూడా సేమే. బకెట్ డిగ్గింగ్ ఫోర్స్ వచ్చేసి 69 కిలోమీటర్ వరకు ఇది దీనికి పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఓనర్షిప్ రివ్యూతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాము. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.